అదే కదా ఇప్పుడు మన స్వేచ్ఛని తీసుకెళ్ళిపోయి ఎగ్జాక్ట్లీ అదే పిలిచి కొట్టించుకోవడం చెప్పాను కదా అంతే. అవును బట్ అవును మొత్తానికి మా మోస్ట్ పాపులర్ షో అది మాత్రం కరెక్ట్. అవును true. అసలు ఏం ఫాలో అవుతారు బాస్ అసలు బిగ్ బాస్ ని? దారుణంగా అంటే నేను ఈ లాస్ట్ 1-2 ఇయర్స్లో నాకు రానన్ని మెసేజ్ నేను ఈ 3 వీక్స్ తర్వాత నాకు వస్తున్నాయి కంటిన్యూస్గా. అదే పాపులర్ అయిపోతారు ఒక్కసారి. ఎగ్జాక్ట్లీ ఇన్స్టింక్ట్. ఇంతకీ నాగ్ సార్ గురించి చెప్పండి. నాకు సార్ హోస్టింగ్ చాలా బాగుంటుంది అనేది, కాకపోతే నేను రోస్ట్ అయినా లాస్ట్లో. అవునా, తిట్టారా? సో అంటే అది తిట్టిండు, బట్ నాకు ఒక ఫీలింగ్ ఏముండే అంటే స్టిల్ నాకు ఏం తిట్టిర్రు ఏం పక్కన పెడితే అసలు నువ్వు ఎందుకన్నావని నాకు ఒక ఆప్షన్ ఇస్తే బాగుండు అనిపిస్తుంది. ఎందుకంటే మన సైడ్ ఆర్గ్యుమెంట్ అసలు వినకపోతే అర్థం కాదు మనం ఎందుకు మాట్లాడాలి. వాళ్ళు ఏమన్నారంటే తిట్టడం కాదు, నువ్వు విమర్శించడం. ఒక పాయింట్ ఏమన్నాడంటే నువ్వు ఒక హౌస్ ఈ వీక్ అంతా నువ్వు ఒక సైకోలాగా బిహేవ్ చేసినావు అని అన్నారు. నేను షాక్ అయింది ఎక్కడంటే ఆ వీడియో చూస్తే అంత సైకోలాగా ఏమి ఉండదు అక్కడ. సో అంతగానం నెగిటివ్ ఎందుకు పోర్ట్రే అయింది అని చెప్పి నేను ఫీల్ అయినా. ఎందుకంటే ఇప్పుడు సైకోలాగా బిహేవ్ చేయడం అంటే నా దృష్టిలో నువ్వు నువ్వు జనాలతో మెంటల్గా బిహేవ్ చేసి హౌస్ హార్మోనీ మొత్తం దెబ్బతీసి, లేదు అని అంటే హౌస్లో రూల్స్ వైలెన్స్ చేసి ఫిజికల్ అబ్యూస్ చేసి ఇట్లాంటివి ఏమైనా చేస్తే నాకు కైండ్ ఆఫ్ సైకోలాగా బిహేవ్ చేసిన ఫీలింగ్ వస్తుంది. కానీ అక్కడ నేను అన్ని పెయిన్తో మాట్లాడిన మాటలే ఉన్నాయి తప్ప కానీ ఏది తిట్టాలని వాడే కెమెరాకి వెళ్ళి తిట్టింది లేదు. అంతే. సో అంత నెగిటివ్ ఎందుకు పోర్ట్రే అయినా నేను అని చెప్పి నేను ఫీల్ అయినా. డెఫినెట్లీ లోపల దోమలు కుడతాయా? ఉండవు, దోమల ఇబ్బంది ఏమి ఉండదు. అట్లాంటిది ఏమి ఉండవు. దోమలు ఉండవు. సో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మన ఇంట్లో దోమలు ఉంటే అక్కడ బిగ్ బాస్ హౌస్లో దోమలు ఉండవు. అది బిగ్గెస్ట్ ఫస్ట్ 4 రోజులు అడ్వాంటేజ్ ఏంటంటే లిటరల్లీ నేను కెమెరాకు చాలాసార్లు చెప్పిన, అది వచ్చిందో లేదో తెలియదు కానీ జర పబ్లిక్ జర అలర్ట్ ఉండండి. ఘోరంగా వర్షాలు పడ్డాయి. మేము వెళ్ళిన రోజు నుంచి షో స్టార్ట్ అయిన రోజు నుంచి 4 రోజులు వరుసగా దారుణమైన వర్షాలు. బయట ఉంటే మనకు తెలుసు హైదరాబాద్లో ఇప్పుడు ఎట్లా ఉంటాయి రోడ్స్, వాటి వల్ల చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. ఆ రకంగా మేము సేఫ్, ఎందుకంటే మేము చాలా కంఫర్టబుల్ జోన్లో ఉన్నాం. మమ్మల్ని అందరు సెక్యూర్ చేస్తారు బ్యాక్గ్రౌండ్ నుంచి, మాకేం ఇష్యూ లేకుండా చూసుకుంటున్నారు. ఆ రకంగా సేఫ్ కానీ సేఫ్ అండ్ బోర్డ్ ఈజ్ బెటర్ ఈజ్ వర్స్ కదా. యా, బోరింగ్ అంటే ఖచ్చితంగా ఉంటుంది ఇక. మనం అంటే ఐసోలేటెడ్ ఉండేటోళ్ళకి ఎక్కువ వర్కౌట్ అవుతుంది. బట్ ఇక పబ్లిక్లో తిరగాలి, 4 గోడలు నాతో కాదురా నాలంటి వాళ్ళకైతే చాలా టఫ్ ఉండే. అవును, అంతే కదా. ఇప్పుడు ఎన్ని రోజులు వర్క్ చేస్తారు అబ్బాయి మీరు పర్ మంత్? మామూలుగా పర్ మంత్ నేను ఒక 10 to 15 days ఈజీగా. ఏమేమి చేస్తారు ఇప్పుడు ప్రాజెక్ట్స్? ఇప్పుడు నేను ప్రస్తుతానికి ఏం చేయట్లేదు, ఎందుకంటే డైరెక్షన్ చేయడం వల్ల హోల్డ్ చేసిన. దానికి ముందు చాలా సినిమాలు చేసిన. ఇప్పుడు విజయ్ దేవరకొండ సినిమా చేసిన, ఇంకో 2-3 కొత్త హీరోల ఫిలిమ్స్ చేసిన, అండ్ కొన్ని డిస్కషన్స్లో ఉన్నాయి. బట్ నేను ఈ డైరెక్షన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కొంచెం ఇది ఫినిష్ చేసిన తర్వాత. సినిమా ఏంటిది? ఏది డైరెక్షన్ చేసేదా? లైఫ్ ఆఫ్ రామ్ అని ఒకటి రామ్కామ్ డైరెక్షన్ చేస్తున్నా. రామ్కామ్. హీరోయిన్ అంటే హీరో నేనే చేస్తున్నా, హీరోయిన్ కొత్త అమ్మాయి. నేను అడగబోయాను హీరోయిన్ అవకాశాలు ఏమైనా ఉంటాయని, బట్ నా కోసం కాదు, తెలిసిన వాళ్ళ కోసం. డెఫినెట్గా జలక్ తిన్నారు కదా కొంచెం. అట్లేం లేదు, నేను మీ అన్నీ ఫాలో అవుతా ఉంటా మీ ఇంటర్వ్యూస్ అన్నీ. సో నాకు మాట్లాడతారు పిల్లాడు కానీ కాదు. కానీ అంటే ఇది కథకు మీరే రాసుకున్నారా? స్టోరీ నేనే రాసిన. అది యాక్టింగ్ చేస్తే మీరే కింగ్, హీరో మీరే మధ్యలో ఉంటారు. డైరెక్షన్ అంటే తలకాయ నొప్పి కదా. యాక్చువల్గా నాకు గైడ్ చేయడం చాలా ఇష్టం. కమాండ్ చేసి ఒక క్రాఫ్ట్ని ముందుకు తీసుకెళ్ళడం అనేది చాలా ఇష్టం. సో నాకు అది ఫస్ట్ నుంచి ఉన్న అలవాటు. ఇప్పుడు యాక్టింగ్ అంటే జస్ట్ నా పని చేసుకొని వెళ్ళిపోవాలి. యాక్టింగ్ కంటే నేను డైరెక్షన్ ఎక్కువ ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేసిన. ఎందుకంటే 24 క్రాఫ్ట్స్ మన కమాండ్లో ఉంటాయి. మనం ఒక మంచి కథ చెప్పాలంటే డైరెక్టరే మెయిన్ సోర్స్ కాబట్టి. సో నాకు ఆ ప్రాసెస్లో ఏంటంటే ఎంత వర్క్ ఉంటే అంత నేను రిలాక్స్ ఉంటా. వర్క్ లేకపోతే నాకు దమాక్ ఖరాబ్ అవుతుంది. అంతే కదా మరి. దమాక్ ఖరాబ్ అయినప్పుడు ఏం చేస్తుంటారు అంటే వర్క్ లేనప్పుడు? రాసుకుంటా ఉంటా, ఏదైనా స్టోరీస్ రాస్తూ ఉంటా. లేదు అని అంటే టీవీ చూస్తాను. 90% టీవీ, ఏమైనా ఇంటర్వ్యూస్ ఎక్కువ చూస్తూ ఉంటా. ఇట్లా పెద్దోళ్ళే ఇప్పుడు సెలబ్రిటీస్ కానీ హూఎవర్ ఇట్ ఈస్ చాలామంది ఇంటర్వ్యూస్ వస్తూ ఉంటాయి కదా, లైఫ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళందరివి. సో ఇట్లాంటివి చూస్తూ ఉంటా ఎక్కువ. దసరా పండుగ ఎట్లా చేసుకుంటారు మీరు ఇంట్లో? మా ఇంట్లో తెలంగాణ కదా మాది, మేము సిద్దిపేట కదా. సిద్దిపేట. సో మాది ఊరికి వెళ్ళి జంబి ఆకు తీసుకొని వచ్చి పాలపిట్టని చూసి వెళ్ళి ఇంటికి వచ్చి మంచిగా నాన్ వెజ్ వండుకొని తింటారు. ఈ మిగతా 9 days అంతా లేడీస్ బతుకమ్మ ఆడుతూ ఉంటారు అంతే. సో మొత్తం రెడీ అయినారు అయితే బతుకమ్మ ఆడడానికి? ఇప్పుడు రెడీ అయ్యారు మెల్లగా. బాగుంటుంది ఈ టైంలో, మంచి పని. పండగ టైం వచ్చేసారు. ఎగ్జాక్ట్లీ. బిగ్ బాస్ హౌస్ లో ఏం చేస్తారండి పండగ టైంలో? వాళ్ళు అక్కడ పండగ ఉండదు కదా. యాక్చువల్గా ఏం ఉండదు. ఎట్లుంటుంది అంటే మేబీ చిన్న గిఫ్ట్ హ్యాంపర్స్ లాగా, స్వీట్ బాక్స్ లాగా ఏవో వస్తాయి. దాంతోపాటు ఈసారి ఏమన్నా కండక్ట్ చేస్తారేమో నాకు తెలియదు. ఎందుకంటే క్లియర్గా మేము ఇట్లాంటివి ఏవి మాట్లాడకూడదు. రీజన్ పరంగా, రిలీజన్ పరంగా,
కాస్ట్ గురించి కానీ పాలిటిక్స్ ఏవి మాట్లాడకూడదు, స్ట్రిక్ట్ రూల్స్ మాకు. ఓకే. సో వాళ్ళు ఏమైనా కండక్ట్ చేస్తే మేము ఆడడం, లేదంటే పండగ వచ్చింది వెళ్ళిపోయింది అంతే. కానీ ఒకటే అర్థం కాదు నాకు, అంత మీరు లోపల ఉంటారు కదా, ఎంత గేమ్ అని తెలిసినా, ఎంత మనకి మన కోసం మన మంచి కోసం వచ్చామని తెలిసినా ఫ్యామిలీని మిస్ అయిపోతారు కదా. 100% మిస్ అవుతాం. నేను చాలాసార్లు మేము కూర్చొని ఇట్లా అంటే ఉంటాం సడన్గా డిస్కనెక్ట్ అయిపోతాం. అబ్బా ఇంట్లో వాళ్ళు గుర్తొస్తున్నారు, ఆ ఫీలింగ్. ఒకరికొకరు సపోర్ట్ ఇచ్చుకుంటారు, ఖచ్చితంగా ఇచ్చుకుంటారు ఎవరికైనా. చాలా ఈ ఇది దాన్ని ఫార్చునేట్ అని అన్ఫార్చునేట్ అని తెలియదు, కానీ ఈ సీజన్లో అయితే మొత్తం అంతా సెంటిమెంటల్ క్యాండిడేట్సే. ఒకటి ఏడిస్తే తెలియకుండా ఇంకోటి ఏడ్చేస్తున్నాడు ఆటోమేటిక్గా. అంతేనా? క్లియర్గా కెమెరాలో బంధించి పడుతున్నారు. కెమెరాలో ఎన్నోసారి తెలియదు, కానీ మేము చూస్తాం కదా, అంటే అది రియల్ ఎమోషనా ఫేక్ ఎమోషనా, చాలా వరకు కనెక్ట్ అవుతారు ఊరికనే. సో చాలా సెంటిమెంట్ ఎక్కువ ఉన్న క్యాండిడేట్స్ వచ్చారు. దానివల్ల ఏదన్నా మాట్లాడాలన్నా కూడా ఎవడు ఫీల్ అవుతాడో అన్న ఇంటెన్షన్ వచ్చేది అప్పుడప్పుడు. అవునవును. ఈసారి ఐ థింక్ ఈ బ్యాచ్ ఈ సీజన్లో మీరు అన్నట్టు అందరూ కొంచెం బ్యాలెన్స్డ్ ఉన్నారు. ఎగ్జాక్ట్లీ అంటే ప్రయత్నం చేశారు. కానీ అది పండగ కాబట్టి షో వాళ్ళు మిమ్మల్ని అనౌన్స్మెంట్ ఇచ్చి రెచ్చగొట్టి అది జరిగిందేమో అనిపించింది నాకు. ఎందుకంటే ఇప్పుడు అంత పెద్ద హోస్ట్ చేస్తున్నప్పుడు మీరు అట్లాంటి మాటలు ఎందుకు అనడం రెచ్చగొట్టినట్టు అనేది నాకు అనిపించింది. సో ఇక ఆ తర్వాత ఇంకా సంభవం అది పోతూనే ఉంది అట్లే ఫైర్.